అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో మహిళలకు చట్టాలు మరియు వారి యొక్క భద్రతపై అవగాహన కల్పిస్తున్నారు. అయితే మనతో పాటు ట్రైన్ డిఎస్పీ చైతన్య గారు ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం. సార్ చెప్పండి, ఈ ప్రస్తుత రోజుల్లో మహిళలకు ఎటువంటి రక్షణ కల్పిస్తున్నాం, ఈరోజు ఎటువంటి అవగాహన కల్పించారు? సో ముందుగా మహిళలందరికీ ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. సో మేమైతే ఎప్పటికప్పుడు మహిళల గురించి చాలా చర్యలు తీసుకుంటున్నాము. దానిలో భాగంగా ఎస్పీ సార్ ఆదేశాల మేరకు ఈ వారం అంతా కూడా మహిళలకు సంబంధించిన వారోత్సవాలు అనేది చేశాము. దానిలో భాగంగా మన టౌన్ సిఐ గారి ఆధ్వర్యంలో కూడా ప్రతిరోజు ఏదో ఒక ప్రోగ్రామ్ అన్నది పెట్టడం జరిగింది. వాళ్ళకి ఓపెన్ హౌసెస్ గురించి కానీ, ఎలక్ట్యూషన్, ఎస్ఏ రైటింగ్ గురించి, డ్రాయింగ్ కాంపిటీషన్ లాంటి అన్ని కాంపిటీషన్స్ కండక్ట్ చేసి ప్రతి కాలేజ్కి కూడా మేము విజిట్ చేసి వాళ్ళకి కావాల్సిన భద్రత గురించి పోలీస్ పరంగా మేము ఎటువంటి చర్యలు తీసుకుంటున్నామో, వాళ్ళు ఏదైనా ఆపద వస్తే ఎలా వాళ్ళు పోలీస్ని అప్రోచ్ అవ్వాలి, ఫోన్ నెంబర్స్ ఏంటి అన్నది కూడా మేము చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మహిళా దినోత్సవం పురస్కరించుకుని మన టౌన్ అండ్ రూరల్ పోలీస్ స్టేషన్స్ ఇద్దరు కూడా ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ నుంచి ఇక్కడి వరకు కూడా మహిళలందరితో కూడా ర్యాలీ కూడా నిర్వహించడం జరిగిందండి. వాళ్ళకి ఎప్పటికప్పుడు భద్రత కల్పిస్తూ వాళ్ళకి ఎటువంటి ఆటంకం లేకుండా వాళ్ళు ఈజీగా పోలీస్ స్టేషన్ అప్రోచ్ అవ్వడానికి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామండి. సార్ గోవిందరావు గారు, సార్ చెప్పండి, ఈరోజు నర్సీపట్నంలో ఎటువంటి భద్రత కల్పిస్తున్నాం? ఇప్పటి వరకు చాలా వరకు కూడా కేసులు వస్తుంటాయి, మీరు ఎటువంటి పరిష్కారాలు చేస్తారు? నేను నర్సీపట్నం టౌన్ చేయనండి. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా అందరికి కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముందుగా మా ఎస్పీ గారు తుహిన్ సిన్హా సార్ ఆధ్వర్యంలో ఆయన ఆదేశాల మేరకు మేము ఈ 1 వీక్ కూడా పలు రకాలైనటువంటి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా దేనికంటే వాళ్ళకి చాలామందికి అవగాహన లేదు ఈ చట్టాలపైన కానీ, లేకపోతే ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఇమీడియట్గా ఏం చేయాలనేది వాళ్ళకి తెలియట్లేదు. దాంట్లో భాగంగానే మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఆయన గైడెన్స్లోనే మేమందరం ప్రతి కాలేజీకి హాస్టల్స్ కూడా విజిట్ చేయడం జరిగింది. ట్రైనీ డిఎస్పీ గారి ఆధ్వర్యంలో కూడా ట్రైనీ డిఎస్పీ మనకు వచ్చి ఒక 10 days అవుతుంది. సార్ కూడా ఇంట్రెస్ట్గా ప్రతి కాలేజీకి వెళ్ళడం జరిగింది. మేము వాళ్ళకి కౌన్సిలింగ్ చేసాం, కొన్ని కాలేజీలో కౌన్సిలింగ్ చేసాం, కొన్ని అవగాహన కార్యక్రమాన్ని పూర్తిగా నిర్వహించడం జరిగింది. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఈ మహిళలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా భద్రత కల్పించే బాధ్యత పోలీసుగా మాకు ఉంది కాబట్టి వాళ్ళకి ఆ టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఇవ్వడం జరిగింది. ఏమైనా చిన్న ఇన్సిడెంట్ జరిగినా సరే మాకు చెప్పగలిగితే మేము ఇమీడియట్గా వెళ్ళి యాక్షన్ తీసుకుంటామని ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. వాళ్ళు ఇంటి నుంచి బయలుదేరిన తర్వాత మళ్ళీ కాలేజీకి కానీ, లేకపోతే వేరు వేరు పనులకు వెళ్ళి మళ్ళీ ఇంటికి వెళ్ళేంత వరకు కూడా పూర్తి భద్రత మాదే అని చెప్తూ వాళ్ళందరికీ కూడా క్షేమంగా ఉండాలని, ఈ విధంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఈ 1 వీకే కాకుండా ప్రతిరోజు కూడా వాళ్ళకి మహిళా దినోత్సవంగానే భావించి వాళ్ళకి రక్షణ కల్పిస్తామని మీ అందరి తరఫున హామీ ఇస్తున్నామండి. థ్యాంక్ యూ. చూసుకున్నట్లయితే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వారం రోజుల పాటు కూడా విద్యార్థులందరికీ కూడా అవగాహన కల్పిస్తున్నాం. ఎవరికైనా ఎటువంటి సమస్య వచ్చినా తమ వద్దకు రావాలి. ఫ్రెండ్లీ పోలీసింగ్ కూడా నర్సీపట్నంలో ఉంది. ప్రతి ఒక్కరు కూడా దీన్ని వినియోగించుకోవాలి. ప్రతి ఒక్క మహిళ కూడా ఇక్కడ భద్రతగా ఉండాలని చెప్పేసి మేము వారం రోజుల నుంచి కూడా ప్రతి అవగాహన కార్యక్రమాలు చేస్తున్నాం. అలాగే ఇక ముందు కూడా చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. పవర్ 2 స్టూడియో.